హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది సెప్టెంబర్ 28 నా సైక్లింగ్ బ్లాగ్. ఈరోజు టార్గెట్ నడిగూడెం మండలం చెన్నకేశవపురం. ఇంట్లో నుంచి బయలుదేరి మెయిన్ హైవే ఎక్కేసరికి 7 AM అయింది. సన్ రైజ్ అయిపోయింది. ఎండ కూడా హీట్ ఎక్కేస్తుంది గురు. ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్తే విజయవాడ హైవే వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ విజయవాడ హైవే. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే విజయవాడ వచ్చేస్తుంది. అండ్ మనం ఇలా హైవే మీద వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ నుంచి లోకల్ ఊళ్ళల్లోకి అయితే మనం కంట్రీ రోడ్స్ మీద ట్రావెల్ చేయబోతున్నాం. ఇలా లోకల్ విలేజ్కి రాకపోకలు అయితే ఉండవు. ఏదైనా వెహికల్ వెళ్తే టూ వీలర్ మీద వెళ్ళడం తప్ప దానికంటూ సపరేట్గా రాకపోకలు అనేవి లేవు. మెయిన్ రోడ్ పక్కన లోకల్ విలేజ్ రోడ్ తీసుకున్నాను. అబ్బో, ఈ ఊరు దాటి సెకండ్ విలేజ్ వైపు వెళ్తుంటే ఎంత బ్యూటిఫుల్ వ్యూ. దూరాన చెరువు, పక్కనే పచ్చని వరి పొలాలు, మధ్యలో తాటి చెట్లు. ఈ సీన్ చూడండి. ఒక పక్క గ్రీనరీ, ఇంకో పక్క ఈ సన్ రైజ్. టూ గుడ్. 5 seconds ఆగండి, నా ఎక్స్ప్రెషన్ కూడా చూపించాలి కదా. చూశారా ఎండకు మొహం ఎలా ట్యాన్ అయిందో? అయినా రైడింగ్ ఆపలేం. నారాయణగూడెం దగ్గర ఈ సీన్ ఎప్పుడూ చూడలేదు. చెరువు ఫుల్ అయ్యి రోడ్డుకి ఇరువైపులా నీళ్ళే. రోడ్డుకి లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు వాటరే. మధ్యలో ఈ సన్నటి రోడ్డే మన సేఫ్ జోన్. జాగ్రత్తగా వెళ్ళాలి. నారాయణగూడెం విలేజ్లోకి వచ్చేసాం. ఇక్కడ ఎక్కువ క్లిప్స్ తీయలేదు, కానీ ఊర్లోని హౌసెస్ని, వీధులను కొంచెం కవర్ చేశాం. ఈ ఊరి పేరు నారాయణగూడెం అన్నాం కదా, దీనికి ఇంకో పేరు తురగూడెం. చివర్లో ఆ పెద్ద వాటర్ ట్యాంక్ చూసారా? ఈ ఊరి బార్డర్ లైన్ అక్కడే క్లోజ్. ఈ తురగూడెం ఊరి పొలిమేర దాటగానే ఒక బిగ్ సర్ప్రైజ్. రోడ్డు నిండా కోతుల మందే. ఎన్ని ఉన్నాయో చూడండి. ఫుల్ ఆర్మీ వచ్చేసింది. జాగ్రత్తగా సైకిల్ తొక్కుంటూ వాటి మధ్యలోంచే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ స్టాప్ నడిగూడెం. ఇది విలేజ్ కాదు, మండల్ హెడ్ క్వార్టర్స్. లెఫ్ట్ సైడ్లో కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఉంది. ఇలానే మనం స్ట్రైట్గా వెళ్తుంటే జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్ కూడా కనపడుతుంది మనకి. ఇక్కడ స్కూల్ కానీ కాలేజ్ కానీ చాలా విశాలంగా ఉంటుంది, ప్లే గ్రౌండ్తో సహా. ఈ నడిగూడెంలో మొత్తం మెయిన్ హైవేను 30% కవర్ చేస్తూ ముందుకు పోయాం మనం. ఇప్పుడే మనం నడిగూడెం సెంటర్ అయితే దాటాము. ఇక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్తే ఖమ్మం రోడ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం వెళ్ళాల్సిన కేశవపురం రోడ్. ఇక్కడ నుంచి నేరుగా మనం వెళ్తే కేశవపురం రోడ్ అయితే వస్తుంది. డైరెక్ట్గా మోతే వరకు ఇచ్చారు ఈ రోడ్. సో మోతేకి 12 kilometers ఈ వై జంక్షన్ స్టార్టింగ్ నుంచి కూడా. టర్నింగ్ తీసుకుందాం. ఇటు పక్క అంతా పొలాలే ఉన్నాయి, పొదలే ఉన్నాయి. చాలా నేరోగా ఉంది రోడ్ కూడా. ఎండ కూడా ఎక్కువగా కొడుతున్నా ఈ చెట్ల మధ్యలో రైడింగ్ చేస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది. టైం చూడండి, 7:30 అయింది. ఇలా పొదల్లో నుంచి వెళ్తుంటే ఫారెస్ట్లో నుంచి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. సరే, కొద్దిసేపు నా సైడ్ కూడా కెమెరా తిప్పేశాను. చూడండి ఈ బ్యాక్గ్రౌండ్లో రైడింగ్ ఎలా ఉందో. సో ఒక సెల్ఫీ వీడియో అన్నమాట. ఓకే, ఈ రూట్లో వెళ్తుంటే ఇక్కడ ఈ కమ్యూనిస్ట్ పార్టీ గద్దె కనిపించింది. అటువైపు రైట్ సైడ్లో పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది. ఇక్కడ మళ్ళీ రోడ్డు చీలింది, అంటే వై జంక్షన్ అన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే బృందావనపురం విలేజ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం బృందావనపురం విలేజే చూస్తున్నాము. మొత్తం మీద మనం కేశవపురం వరకు ట్రావెల్ చేసే విలేజెస్లో, మధ్యలో ఉన్న విలేజెస్లో ఈ బృందావనపురం విలేజే కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది. ఎందుకంటే హౌసెస్ కూడా చాలా తక్కువ నెంబర్లో కనబడుతుంటాయి, జనాలు కూడా ఎక్కువగా ఉండరు. ఇప్పుడు మనం బృందావనపురం విలేజ్ అయితే క్రాస్ చేసాము. ముందు రోజు వర్షం పడినట్టుంది. రోడ్డు మీద అలా బురద ఉండడం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఊరు వచ్చేసి వేణుగోపాలపురం. ఈ వేణుగోపాలపురం విలేజ్ కొద్దిగా పెద్దగానే ఉంటుంది. చూద్దాం. స్టిల్ ఇంకా మనం ఈ పొదల్లో నుంచే వెళ్తున్నాం. ఒక మీడియం సైజ్ చెట్లు అయితే కనపడుతున్నాయి, ఒక 15 feet దాకా. నెక్స్ట్ కాసేపు మనం సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే ఒక 10% అయినా మనం కనపడాలి కదా. మనం సైక్లింగ్ వ్లాగ్ చేస్తున్నట్టు, మనమే చేస్తున్నట్టు. ఇప్పుడు ఈ వేణుగోపాలపురం విలేజ్ అయితే ఎంటర్ అయ్యాము. విలేజ్ చాలా పెద్దగానే ఉంటుంది.
హౌసెస్ కూడా ఎక్కువ నెంబర్లోనే ఉంటాయి. ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది కదా జనాలు మొత్తం బయట ఎలా ఉన్నారో. ఇక్కడ నుంచి మనం ఎండ్ అయ్యే వరకు కూడా రోడ్డు ఇలా చిన్నగా ఉంటుంది అండ్ రోడ్డు పక్కన ఆనుకొని అన్ని ఇల్లులే ఉంటాయి. ఇక్కడ లైన్గా చూసుకుంటే ఇల్లులే కనపడుతున్నాయి కదా. ఈ నడుగుడం విలేజ్లో ఈ వేణుగోపాలపురంలోనే కొద్దిగా ఎక్కువగా ఉంటారేమో జనాలు కంపారిటివ్లీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్లో. నడుగుడంలో ఒక కోట ఉంటుంది రాజావారిది. సో వాళ్ళకి సంబంధించిన కోటే ఇది కూడా. వేణుగోపాలపురంలో సంథింగ్ ఒక గెస్ట్ హౌస్ టైప్లో కట్టించినట్టున్నారు. సో ఈ కోట దాటిన తర్వాత మనకి దూరంగా అక్కడ ఒక గుడి ఉంది రైట్ సైడ్లో, చూసారా? ఈ గుడి కంప్లీట్ అయిపోతే మనకి విలేజ్ కంప్లీట్ అయిపోయినట్టే. వేణుగోపాలపురం 7:45 టైం అయింది ఇక్కడికి వచ్చేసరికి. మనకి ఇప్పటి వరకు ఈ గుడితోటి మనం ఎండ్ అయిపోతుంది వేణుగోపాలపురం విలేజ్. ఈ క్లిప్పింగ్స్ ద్వారా మనం వేణుగోపాలపురం విలేజ్ రోడ్డు మీద ఎక్కడైతే మెయిన్ రోడ్ పక్కన ఉన్న విలేజ్ అంతా కూడా కవర్ చేసినట్టే. వేణుగోపాలపురం ఊరు దాటగానే ఇక్కడ చెరువు ఉంటుంది. ఈ చెరువు చాలా విశాలంగానే ఉంటుంది. దూరంగా చూసుకుంటే ఒక అడవి టైప్లో కనపడుతూ ఉంటుంది. ఇంతకుముందు మా మదర్ ఇదే బాటలో వెళ్ళేది కేశవపురం విలేజ్లో. షీఈస్ ద గవర్నమెంట్ టీచర్. ఆ టైంలో ఎప్పుడైతే మనం కార్లో దింపడానికి వెళ్తామో అప్పుడు చూసినప్పుడు ఆ ఏరియాలో ఒక మూవీ షూట్ లాంటిది కూడా ప్లాన్ చేసుకోవచ్చు కదా ఆ ఎన్విరాన్మెంట్కి అని ఒక థాట్ అయితే ఎప్పుడు వచ్చేది. ఆ చెరువులో అప్పుడప్పుడు తెప్పలేసుకొని చేపలు పట్టడానికి కూడా ఉండేవాళ్ళు జనాలు. ఈ చెరువు మూల మీద చిన్న గుడి అయితే ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు మనం సెల్ఫీ వీడియో చేస్తున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అటు ఆకాశం, గుడి అండ్ చెరువు. లెఫ్ట్ సైడ్లో ఉన్న చెరువు నుంచి రైట్ సైడ్లో పొలాల్లోకి ఎక్సెస్ వాటర్ ఫ్లో అవడం ఇక్కడ చూడొచ్చు. దానివల్ల కాస్త ఎక్కువగా రోడ్డు మీద వాటర్ నిల్వ అయింది. ఈ వేణుగోపాలపురం విలేజ్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఊరు కేశవపురమే. బట్ ఈ వేణుగోపాలపురంకి కేశవపురానికి 3.5 కిలోమీటర్స్ దాకా డిస్టెన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం 1 కిలోమీటర్ దాటేసాం. ఇంకా ఈ 3 కిలోమీటర్స్ వరకు కూడా మోస్ట్లీ ఈ పొలాలే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా నిమ్మ తోటలు ఉంటాయి. మా మదర్ కేశవపురంలో వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు ఇదే రూట్లో వెళ్ళేవాళ్ళు. ఈ కొద్ది దూరం మాత్రమే ఒక 2 కిలోమీటర్స్ వరకు చాలా గుబురుగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇంత నేరో స్పేస్లో మనం టర్నింగ్ తీసుకోవాలన్నా కష్టం కాబట్టి ఒక 40-50 కిలోమీటర్ స్పీడ్ తోటే మనం వెళ్ళగలం. కార్లో వెళ్తున్నప్పుడు కొద్దిగా డేంజర్ లాగా అనిపిస్తుంది. బికాస్ ఎండ్స్లో మనకు కనపడదు ఎదురుగా వెహికల్ ఎక్కడ వస్తుందా రావట్లేదా అనేది. విలేజ్లో కాబట్టి ఎక్కువగా హార్న్ యూజ్ చేయరు. ఫైనల్గా మనం కేశవపురం విలేజ్కి అయితే ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ ఒక 14-15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మన ఊరు నుంచి. ఈ 15 కిలోమీటర్స్ రైడ్ అంటే హాఫ్ ఆఫ్ ద రైడ్ మనం కంప్లీట్ చేసినట్టే. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ ఒక టెంపుల్తో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు టైం చూసుకుంటే 8 AM అయింది. మనం స్టార్ట్ అయింది 7 AMకి. ఎగ్జాక్ట్లీ 1 అవర్ టైం తీసుకున్నాం 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేయడానికి. కంప్లీట్ రోడ్ అంతా కూడా బాగుంది కాబట్టి ఎక్కడ గుంటలు కానీ ఇలాంటివి లేవు కాబట్టి ప్రశాంతంగా మనం ఇంత 15 కిలోమీటర్స్ని 1 అవర్లో కంప్లీట్ చేసాం. కొద్దిగా డ్యామేజ్ రోడ్స్ ఉంటే మాత్రం 10-12 కిలోమీటర్సే వెళ్ళగలం 1 అవర్లో. ఇప్పుడు మనం మా మదర్ వర్క్ చేసిన స్కూల్ని చూడబోతున్నాం. ఈ కేశవపురం విలేజ్ బొడ్రాయి నుంచి కూడా ఇలా స్ట్రైట్గా వెళ్తుంటే స్కూల్ వస్తుంది, ప్రైమరీ స్కూల్. సో అక్కడ డెకరేషన్ కనపడుతుంది కదా, ఇదే అన్నమాట. దేవి నవరాత్రుల సందర్భంగా దేవి విగ్రహం ఉంది అక్కడ. మేబీ ముందు రోజు నైట్ వరకు చాలా సందడిగా ఉండుండొచ్చు. సండే కాబట్టి కొద్దిగా కామ్ అయిపోయారు, ఎవరూ లేరు అక్కడ ఆ టైంలో 8 AMకి. సో అలా చూసి మళ్ళీ మనం మన దారిలో వెళ్ళిపోయాము. మన సైక్లింగ్ బ్లాగ్స్లో ఎప్పుడూ కూడా ఒక రూట్ అనుకుంటే ఒక డెస్టినేషన్కి ఒక రూట్లో వెళ్ళి రిటర్న్ ఇంకో రూట్లో వస్తుంటాం. ఇప్పుడు ఎలా అయితే 15 మినిట్స్ ట్రావెల్ చేస్తూ ఇక్కడికి వచ్చామో అదే విధంగా ఇక్కడ నుంచి ఆల్టర్నేట్ రూట్ ఉంది 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ మన హోమ్కి వెళ్ళడానికి. సో అది మనం నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్లో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.